నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగాను ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలతో ప్రారంభమైన వేడి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ పెట్టే వరకు రావడం గమనార్హం. తెలంగాణ ఆవిర్భావ దినం రోజే పవన్ కళ్యాణ్ సభ పెట్టడం చర్చానీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు తెలంగాణ సమాజానికి ఏం చెప్పనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు కొందరు, పవన్ కళ్యాణ్ కు కొందరు మద్దతుగా మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభ ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ పెట్టడంలో ఆంతర్యమేంటి? సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడనున్నారు? సభ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారుతున్న నేపథ్యంలో ఆసక్తికరమైన రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుందా? తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు దీనికి నిదర్శనమా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలను పావులుగా ఉపయోగించుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో నవనిర్మాణ సభ పెట్టడంలో ఆంతర్యం ఏంటి? జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం రోజే పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెట్టడంలో ఆంతర్యం ఏంటి అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నవనిర్మాణ సభ ద్వారా జనసేన పార్టీ శ్రేణులను ఐక్యం చేయడం కోసమైనా, జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసమైనా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం కోసమేనా, లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ సభను నిర్వహిస్తున్నారా? ప్రధానమంత్రి మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇళ్లకు రావడంలో ఆంతర్యం ఏంటి? లోకేష్ టీడీపీ పార్టీని తెలంగాణలో బలోపేతం చేస్తా అనడంలో అర్థం ఏంటి? అనేక రకాల ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర మేధావుల నుండి, సీనియర్ జర్నలిస్టుల నుంచి ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన నేపథ్యంలో ఆ విషయంలో కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కూటమిగా ఏర్పడి జీహెచ్ఎంసీ ఎన్నికల నుండే కూటమిగా ఏర్పడి రేపు రానున్న 28 ఎలక్షన్ల వరకు కొనసాగే పరిస్థితిని, జీహెచ్ఎంసీ ఎన్నికల నుండి ఒక విజయ పరంపరను కొనసాగించే విధంగా వ్యూహరచన బీజేపీ చేస్తుంది అనే విధంగా ఒక ఊహాగానాలు వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెట్టడంలోనూ, లోకేష్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తా అనడంలోనూ, మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంటికి రావడంలోనూ ఆంతర్యం ఇదే అనే విధంగా ఇవాళ చర్చలు కొనసాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో ఎటువంటి తప్పు లేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ కావలసిన వ్యక్తి, పార్టీలతో సంబంధం లేదు, ఇతను మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సమాజం ఆ విధంగా జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. కొందరు విమర్శగానే మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. రేపు రాబోయే 28 ఎలక్షన్లకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి వెళ్ళే విధంగా వ్యూహరచన చేస్తున్నారు అనే విధంగా ఊహాజనితమైన వ్యాఖ్యలు వినపడుతున్న నేపథ్యం. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిల ద్వారా రేపు 29 ఎలక్షన్లు వచ్చే సమయానికి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతున్న నేపథ్యం. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను తీసుకురావడం ద్వారా
బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాన్ని సుగమం చేసుకుంటున్నట్లుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం ద్వారా, రేవంత్ రెడ్డిని ఆశీర్వదించడం ద్వారా ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇదే పార్టీలో ఉండి మరలా పోటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందా? బీజేపీ పార్టీలోకి వెళ్తాడు, బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ద్వారా కూడా ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు అనే విధంగా మాట్లాడుతున్న మాటల్లో ఆంతర్యం ఏంటి అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మోదీ రేవంత్ రెడ్డిని మా పార్టీలోకి రమ్మని అడగడంలో ఆంతర్యం ఇదే అనే విధంగా ఇవాళ సమాజం మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో కూడా ఇటువంటి ఆలోచనే దాగి ఉంది అనే విధంగా విశ్లేషకులు, మేధావులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ప్రస్తావించవలసిన విషయాలు కూడా ఉన్న నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి విజయం దిశగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఒక విజయకేతనం ఎగరేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ బీజేపీ పార్టీలోకి వెళ్తాడా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. ఒక నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారానే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి బీజేపీలోకి వెళ్తాడు అనే మాటల్లో ఈ ఊహాజనిత వ్యాఖ్యలలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా అక్కడ ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, ఆంధ్ర ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు అనే విధంగా, రేవంత్ రెడ్డి చేశారు అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యం. అయితే మరికొంతమంది రేవంత్ రెడ్డి రాబోయే 28 ఎన్నికల నేపథ్యంలో వచ్చే 28 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ద్వారా జనసేన, బీజేపీ కూటమి, టీడీపీ కూటమి ద్వారా విజయాన్ని చేకూర్చుకొని బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక అధికారంలోకి వచ్చే విధంగా, బీజేపీ పార్టీ అధికారంలో తెలంగాణ ఉండే విధంగా, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విధంగా అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు అనే విధంగా ఊహాజనిత వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యం. అయితే ఈ ఊహాజనిత వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చుతాయా, వాస్తవంగా మారతాయా, ఈ ఊహించిన ఊహలుగానే మిగిలిపోతాయా, వాస్తవాలు ఏంటి అనేది ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ విధమైన ఆలోచన చేస్తారా? ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ విధమైన ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం లేదా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం లేదా? ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ విధమైన ఆలోచన సరళిని వారు గ్రహించే అవకాశం లేదా అనే విధంగా కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా, బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ద్వారా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వారికి తెలంగాణ ప్రజలు ఆ కూటమికి అవకాశాన్ని ఇస్తారా? తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారా? బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా, ఆశీర్వదిస్తారా అనేది ఇవాళ ప్రశ్నలుగా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక చైతన్యం కలిగినటువంటి రాష్ట్రంలో, ఒక ఉద్యమ లక్షణాలు కలిగినటువంటి రాష్ట్రంలో, చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి రాజకీయ
రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ అవసరార్థ రాజకీయ నాయకులను గమనించే పరిస్థితి లేదా ప్రజలు ఆ విధంగా గమనించలేని పరిస్థితిలో ఉన్నారా అనేది ఇవాళ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. రానున్న కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత 28 ఎన్నికల వరకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, బీజేపీ వ్యూహరచన ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, కూటమి ద్వారా అధికారంలోకి రావాలనుకునే ఈ వ్యూహరచన ఎంతవరకు ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, ఎంతవరకు తిరస్కరిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.